కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో బస్ సర్వీసులు రద్దయ్యాయి. రెండు ప్రాంతాల మధ్య పోరు ఇంకా ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికంతా కూడా కన్నడ, మరాఠీ భాషల మధ్య పంతమే అంటే ఆశ్చర్యం వేస్తుంది. కండక్టర్ కన్నడంలో మాట్లాడడం, ప్యాసింజర్లు మరాఠీలో బదులివ్వడంతో ప్రారంభమైన ఈ రచ్చ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రేపింది. దీనికి బీజం కూడా ఇప్పటిది కాదు. అసలు ఈ రెండు ప్రాంతాల మధ్య భాషల రగడ ఏమిటో ఈ స్టోరీలో చూడండి. అభిమానమా, ఉన్మాదమా? కర్ణాటక నవనిర్మాణ సేన పోరాటಕ್ಕೆ! కర్ణాటక నవనిర్మాణ సేన పోరాటಕ್ಕೆ! కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదురుతున్న వివాదం చూస్తుంటే చిన్న సంఘటనని రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచే దిశగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మన భాషని మనం అభిమానించుకోవచ్చు, కానీ ఇతరులపై రుద్దాలనుకున్నా, బలవంతంగా నేర్పాలన్నా కుదరకపోవచ్చు. ఇప్పటికే తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వేదికగా ఓ రకం చర్చ జరుగుతుంటే, కొత్తగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల మధ్య భాషా ప్రాతిపదికన రచ్చ జరుగుతోంది. బెళగావి ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన దీనికి ప్రారంభ బిందువు కాగా, తాజాగా రెండు రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. బెళగావికి ప్రయాణిస్తున్న బస్సులో ఓ జంటని టికెట్ అడగ్గా, సదరు జంటలో యువతి మరాఠీలో మాట్లాడగా, కండక్టర్ కన్నడంలో సమాధానమిచ్చాడు. కన్నడంలో మాట్లాడమని అడగ్గా సదరు కండక్టర్పై వెంటబడి మరీ దాడి చేశారు. బెళగావిలో మరాఠీలే ఎక్కువ. దీంతో ఇది కాస్త కన్నడ, మరాఠీ మధ్య పోరుగా మారిపోయింది. అంతేకాదు, జంటలోని యువతి ఈ కండక్టర్పై పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదయ్యేలా చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య పోరుగా మారిపోయింది. కన్నడ సంఘాలు చిత్రదుర్గలో మహారాష్ట్ర బస్సుపై దాడికి పాల్పడ్డాయి. డ్రైవర్కు మసిపూసి, బస్సుకు పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఈ దాడి ఘటనలో స్థానిక పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు కేఎస్ఆర్టీసీ బస్ కండక్టర్పై దాడి ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది తాజా పరిణామంగానే చూడక్కర్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పట్నుంచో కన్నడ వర్సెస్ మరాఠీ గొడవలు జరుగుతున్నాయి. దానికి నేపథ్యం కూడా ఇప్పటిది కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కర్ణాటక, మహారాష్ట్ర ఏర్పాటైన సమయంలోనే ఏర్పడిన పీఠముడి ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం బొంబాయి రాష్ట్రంలో ఉన్న బెల్గాం ప్రాంతాన్ని 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కర్ణాటక రాష్ట్రంలో కలిపారు. కర్ణాటక ప్రభుత్వం బెల్గాం పేరును బెళగావిగా మార్చింది. అప్పట్నుంచి కూడా తమ భూభాగం తమకే కావాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. బెళగావిని తిరిగి ఇచ్చేందుకు కర్ణాటక సిద్ధంగా లేదు. దీంతో ఈ ప్రాంతం కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తరచూ భాషా ప్రాంతపరమైన ఆందోళనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు తమిళనాడులోనూ ఇదే తరహా రచ్చ జరుగుతోంది. హిందీని తమపై రుద్దుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు సాగుతున్నాయి. పొల్లాచి రైల్వే స్టేషన్ బోర్డు దగ్గర హిందీ అక్షరాలపై నలుపు రంగు పూసి కనబడకుండా చేశారు. దీంతో భాషాభిమానం కాస్త హద్దులు దాటుతున్న వైనం కనబడుతోంది.